నమస్తే బేటి, అందరికీ నమస్తే. ఇగో తెలుసుగా నేను ఎవరో. ఒకవేళ తెలియకపోతే కింద పేరుంటది చూసుకో. దాని పక్కన ఎర్రగా కూడా ఉంటది, దాన్ని కూడా ఒత్తి పట్టేసి అర్థమవుతుందా. సో ఎక్కువ నేను లాగ్ చేయండి, సీదా వీడియోలోకి వెళ్ళిపోతా. సెట్లు తొమ్మ సెట్లు జిల్లేడు సెట్లున్నాయి, అవసరానికి కరసెయ్యంత ఆకు దొరకదు రోయ్. డాడీ ఒక 100 రూపాయలు ఇస్తావా? దోస్తాలు వస్తారు, బయట వేసి వస్తా. ఏను పొమ్మింగై అయ్యా గిట్లా అంటున్నావు ఏంది? అయ్యా మమ్మీ చూసినావు ఎంత పెద్ద మాట అంటున్నావు డాడీ. అరే 100 రూపాయలే కదా డాడీ అడిగింది, నీ ఆస్తి అడిగినా. సరే నేను బయటికి వెళ్ళా చూడు, ఇంట్లో బేడం వేసుకొని కూర్చుంటా, నేను కాలేజ్ కూడా పో, నేను చూసుకో. బయటే అరే అమ్మ పిచ్చి లేస్తుందిరా. మా అయ్య బయటికి రానిస్తలేడు, సీదా గిడ గోడగాడికి వచ్చేసి నేను ఇక్కడి నుంచి తీసుకుంటా. పొద్దున్న నుంచి మా అయ్య 100 రూపాయలు ఇవ్వమంటే ఇస్తలేడు. అరే రానమామ ఇగో వెనక నుంచి తీసుకుంటా నేను. అరే అర్థం చేసుకో కదా. అయ్యా కానిపని మామ, నేను రాలేను, అర్థం చేసుకో. సరే బేటే సరే, నాకు టైం వస్తుంది, నీకు చూసుకో. ఎట్లా ఇస్తావు చూడు, నాతో పెట్టుకుంటావు నువ్వు, నీకు అర్థమైతలే నేనేం చేస్తావు చూడు బేటే. అరే అరే గిడ అన్న ఒకటి వస్తాడు, ఇస్తావా నాకు ఒకటి? అరే ఓ అట్టకి నాకు అన్న వస్తాడు, ఒకటి కురుకురే ప్యాకెట్ ఇస్తాడు, అది తీసుకొని వచ్చేసి నాకు ఇస్తావా తమ్ముడు? అరే అరే నువ్వు మా ఇంటి ముందే తిరుగుతావు కదా, చెప్తా ఇంకోసారి నా ఇంటి ముందు తిరుగు, నువ్వు ఇక్కడనే బొంతా పెట్టేస్తా. ఓ అన్నా ఒక 50 రూపాయలు ఇయ్యరా, అది రేపే ఇచ్చేస్తా నేను. ఎవరైపోయినా అక్కడ ఇప్పుడు తెపో ప్లీజ్ అన్న, అంటే నువ్వు కాకపోతే ఓడిస్తాడన్నా, తమ్మునికి ఇయ్యవా? ఇయ్య పోపే. అయ్యా నువ్వు నన్ను 100 రూపాయలు అడగవా? మళ్ళా చెప్తా, నీ దోస్తు వాళ్ళకి 50 రూపాయలు 10 రూపాయలు అడుగుతావు కదా, చూసుకో, నీకు రూపాయి కూడా ఇచ్చేది లేదు. ఇక మొత్తం మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సరే పూర్తిగా చూసినట్లయితే ఒక లైక్ చేస్తా. ఇంకెవరైతే దీన్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోరు బేటే, అర్థమవుతుంది కదా. ఎవ్వరు కూడా మిస్ కావద్దు, ముందు ముందు ఇంకా మంచి మంచి కంటెంట్లు వస్తాయి. తెలుసుగా మనం ఎవరో.